శ్రీ గురుభ్యో నమ. శ్రీ పరాభవనామ సంవత్సర రాశి ఫలితాలను తెలుసుకోబోతున్నాము. శ్రీ గురుభ్యో నమ. వృషభ రాశి వారి ఫలితాలను చూసినట్లయితే కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2 పాదాలకు రాశి వృషభ రాశి అగుచున్నది. వీరికి ఆదాయము 5, వ్యయము 14, రాజపూజ్యము 5, అవమానము 4గా ఉన్నది. ఈ రాశి వారికి అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురుడు ద్వితీయ తృతీయ స్థాన సంచారం జరుగుతుంది. శని భగవానుడు లాభస్థాన సంచారం వలన శుభ ఫలితాలను కలుగజేయను. రాహువు రాజ్య భాగ్యస్థాన సంచారం వలన శుభ ఫలితాలను కలుగజేయను. ఈ పరాభవనామ సంవత్సరం వృషభ రాశి వారికి శుభ ఫలితాలను సూచిస్తుంది. వ్యవసాయం చేయువారికి మంచి దిగుబడి కలుగుతుంది. ప్రకృతి వైపరీత్యము వలన కొంత నష్టము వాటిల్లవచ్చును. ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి సమయం అని చెప్పవచ్చు. అధికారులతో సత్సంబంధాలు కలిగి వారు కోరుకున్న ప్రదేశాలకు బదిలీలు, ప్రమోషన్స్, అధికారుల మన్ననలను పొందగలరు. విదేశీ ప్రయత్నములు చేయువారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. అర్హత కలిగిన ఉద్యోగులకు అత్యుత్తమ స్థానాలను అధిరోహిస్తారు. వీరి ఆలోచనలతో కూడిన పనిని అధికారులు మెచ్చుకుంటారు. ఈ సంవత్సరం వృషభ రాశిలోని ఉద్యోగులకు మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అన్ని విధాలుగా లాభాలను ఆర్జిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి ఇది మంచి సమయం. కానీ భాగస్వామ్య వ్యాపారాలలో కొన్ని అనుకోని ఇబ్బందులు వచ్చి పడతాయి. నూతన పెట్టుబడులు పెట్టేవారికి ఇది సరియైన సమయం. షేర్ మార్కెట్ చేసేవారికి ఇది అనుకూలమైన సమయం. రియల్ ఎస్టేట్ రంగం వారికి సామాన్యంగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు ఇది అనుకూల సమయం అని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో గల విద్యార్థులు మాత్రం సామాన్య ఫలితాలు, శ్రమకు తగ్గ ఫలితం కలుగుతుంది. విదేశీ చదువుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందము, సంతోషంతో కలకలలాడుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రయత్నం చేయవచ్చు. కోర్టు వ్యవహారాలలో అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య పెట్టుబడులు పెట్టేవారు బాగా ఆలోచించి ముందడుగు వేయాలి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చెడు ఫలితముల కన్నా మంచి ఫలితాలే అధికం అని చెప్పవచ్చు. ప్రతి మాసం నందు మాస ఫలితాలు, వాటి పరిహారాలు పంపడం జరుగుతుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మేము పెట్టే వీడియోలు వెంటనే మీకు అందుతాయి. కావున సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమః శివాయ.